మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. ఈరోజు నుంచి మనం డయాబెటీస్కి సంబంధించినటువంటి కారణాలను మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఎన్ని రకాలుగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది అని. అయితే మనందరికీ తెలుసు, డయాబెటీస్ అనగానే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. అయితే ఇది జబ్బు కాదంటున్నారు, ఇది అనారోగ్య సమస్య కాదంటున్నారు. ఏమిటి, జస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అంటున్నారు. అంటే మన యొక్క జీవితం ఆరోగ్య విధానంగా లేదని, అంటే జీవన విధానం బాగా లేదని మనకి ఈ డయాబెటీస్ అనేది వస్తుందని చెప్తున్నారు. అయితే ఇది రావడానికి కూడా చాలా కారణాలు అయితే ఉన్నాయి. మరి అలాంటి కారణాల్లో ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి అంటే, ఉదాహరణకి మన పిల్లలు, ఒక 4 పిల్లలు ఇంటి బయట ఆడుకుంటున్నారు. సో వారి ఇంటి లోపలికి రావడానికి అమ్మ సహకరించట్లేదు. అంటే డోర్ పెట్టేసింది అమ్మ, డోర్ ఓపెన్ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఆకలి అవుతే ఇంట్లోకి రావాలి కదా తినడానికి, బట్ అమ్మ తలుపు తీయట్లేదు. ఇక వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారు, ఇంట్లోకి రాగలుగుతారా? రాలేరు. కాబట్టి వాళ్ళు బయటనే ఉండాల్సి వస్తుంది. సో తలుపు తీస్తే ఇంట్లోకి వస్తారు, తలుపు తీయకపోతే బయటనే ఉంటారు. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి కణాలు దాదాపు వయసును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి 137 ట్రిలియన్ కోట్ల కణాలు మన శరీరంలో ఉంటాయంటారు. ఈ కణాలన్నిటికీ కూడా శక్తి కావాలి. శక్తి కావాలంటే గ్లూకోజ్ అందాల్సిందే. మరి ఈ గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళాలి అంటే, సెల్ లోపలికి వెళ్ళాలంటే సెల్ డోర్ ఓపెన్ చేయాలి. ఈ సెల్ డోర్ ఓపెన్ చేసేది ఎవరు అంటే, ఆ కీ ఎవరి దగ్గర ఉంది అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ దగ్గర ఉంది. ఇప్పుడు మీకు తెలుసు, ఇన్సులిన్ అనగానే ఓహో ఇన్సులినా మనకు తెలుసు కదా, కొంచెం ఐడియా ఉంటుంది. సో ఇన్సులిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది అని, ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది అని మనకు తెలుసు. సో ఈ ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ వచ్చి ఈ సెల్కి ఉన్న డోర్ లాక్ని ఓపెన్ చేస్తే అది సెల్ ఓపెన్ అవుతుంది. అప్పుడు బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అంతా కూడా సెల్ కణం లోపలికి వెళ్తాయి. కణం లోపలికి వెళ్ళడమే అప్పుడు రిసీవ్ చేసుకుంటుంది సెల్. అయితే ఇక్కడ ఈ సెల్ ఇన్సులిన్కి ఓపెన్ అవ్వట్లేదు, అంటే రెస్పాండ్ అవ్వట్లేదు, రెసిస్ట్ చేస్తుంది, అంటే నిరోధిస్తుంది. కాబట్టి సెల్ ఇన్సులిన్తో ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, గ్లూకోజ్ లోపలికి వెళ్ళే అవకాశం లేదు. సో గ్లూకోజ్ లోపలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఆ గ్లూకోజ్ బ్లడ్లోనే తిరుగుతున్నాయి. పిల్లలు బయట తిరిగినట్టు బ్లడ్లోనే తిరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. మరి ఇన్సులిన్కి ఓపెన్ అవ్వాలి కదా, ఎందుకు అవ్వట్లేదు? దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు సాధారణంగా. అయితే దీన్ని మరి ఇది కూడా ఎందుకు అవ్వట్లేదు, మరి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఇన్సులిన్తో అవ్వాలి కదా, అందరికి అవుతున్నాయి కదా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దీనికి మళ్ళీ అనేక కారణాలు ఉన్నాయి. మరి ఈ కారణాలు ఏంటో మనం మెల్లగా ఒక్కొక్కటి తెలుసుకుందాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైన కారణం, మూలాలను ఎప్పుడూ మనం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్ ఫర్ హెల్త్. ఆరోగ్యానికి షార్ట్ కట్స్ అనేటివి లేవు ఫ్రెండ్స్. ఈ నేచర్, ఈ బాడీ, ఈ నేచర్, మన నేచర్ బయట ఉన్నటువంటి యూనివర్సల్ నేచర్తో కనుక ఉన్నట్టయితే శరీరం అంతా సరిగ్గా పనిచేస్తుంది, మనసు బుద్ధి అన్నీ సరిగ్గా పనిచేస్తాయి. సో మరి ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ అటువంటిది యాక్సెప్ట్ చేయట్లేదో, సెల్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదో, తద్వారా గ్లూకోజ్ బ్లడ్లోనే తిరుగుతూ ఉంటాయి. ఇలా కొన్ని రోజులు, కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా ప్రీ డయాబెటిక్ కండిషన్కి వస్తారు. ఇక ప్రీ డయాబెటిక్ రాగానే ఇక మనకు ఎక్కడ తెలియని ఒక బాధ, భయం అన్నీ పట్టుకుంటాయి. అమ్మో నాకు డయాబెటిక్ వస్తుంది. ఇక ఆల్రెడీ టైప్ 2 డయాబెటీస్ కూడా దీని ద్వారానే వస్తుంది. మరి ఈ కారణాలకి అన్నిటికంటే ముఖ్యంగా మూలాన్ని నేను గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ శరీరము ఒక దగ్గర కూర్చోవడానికో, ఒక దగ్గర నిలబడడానికో, ఒక దగ్గర కేవలం పడుకోవడానికి మాత్రమే తయారు చేయబడలేదు. ఈ శరీరము పని చేయడానికి తయారు చేయబడింది, నడవడానికి తయారు చేయబడింది, పరిగెత్తడానికి తయారు చేయబడింది. సో మరి దీనికి కావాల్సింది ఏంటంటే వ్యాయామం. ఆ వ్యాయామము చాలా సింప్లిఫైడ్గా చేసేటువంటి పద్ధతే యోగాసనాలు.
ఈ విధంగా అంటే డయాబెటీస్ స్ట్రెస్ ద్వారా కూడా వస్తుంది. ఏ జబ్బైనా స్ట్రెస్ రిలేటెడ్ అయితే ఉంది. స్ట్రెస్ని అలాగే ఫిజియలాజికల్గా ఉన్నటువంటి డిజార్డర్స్ని, ఆ తర్వాత మెటబాలిక్ డిజార్డర్స్ని, వీటన్నిటిని సరి చేయడానికి యోగా అనేది ఒక అద్భుతమైన సైన్స్ మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన మెడిసిన్ కూడా. యోగా అనేది ఒక అద్భుతమైన మెడిసిన్స్ కూడా. సో కాబట్టి ఏ జబ్బున్నా సరే ముందుగా డయాబెటీస్ విషయంలో తీసుకుంటే కనుక మనకి సెల్ ఓపెన్ అవ్వట్లేదంటే సెల్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఇన్సులిన్ వచ్చినా ఓపెన్ చేసినా కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఆ సెల్ అంత బద్ధకంగా అంత లేజీగా తయారైంది. మరి ఎందుకు అంటే బికాజ్ యాక్టివిటీ లేదు. యాక్టివిటీ ఉంటే యాక్టివ్గా ఉంటారు. సో యాక్టివిటీ లేకపోతే లేజీగా తయారవుతారు కదా. మనం కొందరు పిల్లలకి చెప్తాము, ఏదైనా పని చెప్పంటే యాక్టివ్గా ఉన్న పిల్లలు ఏం చేస్తారు? ఇలా చెప్పగానే అలా చేసేస్తారు. అదే లేజీగా ఉన్న పిల్లలకి మీరు చెప్పండి, 100 సార్లు చెప్పండి, 1,00,000 సార్లు చెప్పండి, తిరిగి మనకే చిరాకు వచ్చి మనమే చేసుకుంటాం పని. అవునా కదా ఫ్రెండ్స్? ఆలోచించండి. సో ఈరోజు మనం డయాబెటీస్ రావడానికి కారణాలలో ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మరొక కారణం ఇంకా ఏమేం కారణాలు ఉన్నాయో అవి కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఇంత చక్కని ఆరోగ్యాన్ని అతి లోతుగా అతి సామాన్యంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నేను. సో శ్రీ గురు, అలాగే మన ఛానల్ శ్రీ గురు యోగా న్యాచురల్ హీలింగ్ సెంటర్ ఛానల్తో మనం చేస్తున్నాము. కాబట్టి ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా దయచేసి చిన్న చిన్న విషయాలే చాలా సులభంగా సామాన్య భాషలో అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. మీరందరూ సపోర్ట్ చేయాలి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు మిత్రులందరికీ, ఆత్మీయులందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఇక ముందు నుంచి డయాబెటీస్కి సంబంధించినటువంటి కారణాలు, అలాగే డయాబెటీస్కి సంబంధించినటువంటి డైట్ ఏంటి, అలాగే యోగాసనాలు, ఎలాంటి యోగాసనాలు పనిచేస్తాయి, ఎలాంటి ప్రాణాయామ చేయాలి, ఎలాంటి డీటాక్సెస్ చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా మనం ఇక ముందు నుంచి మనం రోజు తెలుసుకుందాం. సో ధన్యవాదాలు మిత్రులారా. నమస్తే.